ఒక ఫ్లాట్ ఒక 2 BHK, అది కూడా హైదరాబాద్లో 55 నుండి 58 లక్షలు మాత్రమే. ఈవెన్ మా సుమన్ టీవీలో కూడా నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక 2-3 వీడియోస్ చూశాను. 55 లక్షల 2 BHK, దట్టు ఇన్ హైదరాబాద్. బొల్లారంలో నేను వచ్చాను ప్రాక్టికల్గా చూద్దాము అసలు నిజంగా పాసిబుల్లా. 55 లక్షలు అంటే ఏదో అలా అలా కట్టేసి ఉంటారేమో, ఏదో ఇవ్వాలి కాబట్టి. కానీ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఏ ఎమ్యూనిటీస్ ఉంది. ఇది నేను మాట్లాడుతున్నది ఇండివిజువల్ హౌస్ కాదు, గేటెడ్ కమ్యూనిటీ. ఇవాళ రేపు చాలా మంది గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే హ్యాజల్ ఫ్రీ అండి. ఇప్పుడు మనకి ఇండివిజువల్ ఇల్లు అంటే మొత్తం మనమే చూసుకోవాలి. కమింగ్ టు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, మనం ఇండివిజువల్గా ఉంటే మనం ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకోవాలి. అండ్ గేటెడ్ కమ్యూనిటీ అనగానే ఎమ్యూనిటీస్ అన్నీ వచ్చేస్తాయి. పూల్ వస్తుంది, అండ్ దాంట్లో చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ వచ్చేస్తాయి. పిల్లలకి అంటే గేట్ దాటి బయటకు వెళ్తారేమో అన్న భయం మనం పడక్కర్లేదు. అందుకే ఈ మధ్యకాలంలో అందరూ గేటెడ్ కమ్యూనిటీకి మ్యాక్సిమం ఆప్ట్ చేస్తున్నారు. బట్ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళాలి విత్ మ్యాక్సిమం ఎమ్యూనిటీస్ అంటే తక్కువలో తక్కువ 1.7 crores నుండి ఇంకా అక్కడి నుంచి మనకు కావాల్సిన ఫెసిలిటీస్ని బట్టి పెరుగుతూ పోతుంది. ఈ మధ్యకాలంలో మనం ఓఆర్ఆర్ వైపు తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా. బట్ బొల్లారంలో వీబీ సిటీలో ఓన్లీ 55 to 58 lakhsకి 2 BHK ఇస్తున్నారు. మనం ఇన్వెస్ట్ చేసిన 55 lakhs అనేది బెస్టా కాదా, మన డెసిషన్ బెస్టా కాదా అన్నది మనం ఇవాళ చూద్దాం. నేను లోపలికి వెళ్ళి మోడల్ ఫ్లాట్ మీకు చూపిస్తాను. ఒక్కసారి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. సో ఇదే మోడల్ ఫ్లాట్. 55 లక్షలకి మనం ఇన్వెస్ట్ చేసిన దానికి న్యాయం జరిగిందా లేదా అన్నది మీ 55 లక్షలు నా 55 లక్షలుగా అనుకొని క్రిటికల్గా చూద్దాం. ఏవి ఎక్కడెక్కడ సాటిస్ఫై అయినాయి. ప్లస్లు ఉంటే ప్లస్లు మాట్లాడుకుందాం, మైనస్లు ఉంటే మైనస్లు మాట్లాడుకుందాం. ఒకవేళ నేనే ఇన్వెస్ట్ చేసి ఒక 55 lakhs ఒక 2 BHK కొనాలి అంటే ఎంత చూస్తానో అంత చూడడానికి ప్రయత్నిస్తున్నాను ఇవాళ. ఇంకేమైనా నేను మిస్ అయితే మీరు కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా రెండో వీడియో చేస్తాను. సో ఇది మోడల్ ఫ్లాట్ చూస్తున్నారు కదా, 842 square feet. ఒక చిన్న ఫ్యామిలీ, ఇప్పుడు ఎదుగుతున్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా ఈ సైజ్ సరిపోద్ది. ఇది నేను చూసి చెప్తున్నాను. 842 square feet చక్కగా ఉంది. ఉన్న దాంట్లో చాలా చక్కగా కట్టారు. సో ఇది హాల్, మంచి హాల్ ఇచ్చారు. మనకు ఒక ఎల్ షేప్ సోఫా సరిపోతుంది. ఇవి కబోర్డ్స్, అండ్ కబోర్డ్స్ కూడా పెద్దవే ఇచ్చారు. స్పేస్ పెద్దవే ఉన్నాయి చూడండి. మీరు బయట ఇంకా ఎక్స్ట్రా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మనకి బెడ్ రిలేటెడ్ స్టఫ్ నుండి మన క్లోతింగ్, యాక్సెసరీస్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇది 10 feet ఉంది ఆల్మోస్ట్. ఇక్కడ కూడా ర్యాక్స్. సో మనకి బెడ్ కాకుండా ఇంకేవి బయట కనపడవు, మనం అన్నీ దీంట్లో పెట్టేసుకోవచ్చు. 2 BHK అని చెప్పాను కదా, ఇది 1 bedroom. సో ఇది బాత్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది. కొంచెం అటు ఇటు తిరిగిన గోడలు తగులుతాయి. నార్మల్లీ చిన్న పార్టీలలో అట్లా ఉంటుంది కదా, అట్లా ఏం లేదు, స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది. మెయిన్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే వెంటిలేషన్ బాగుంది. చిన్న స్పేస్ ఇచ్చారు ఇక్కడ. అండ్ లోపలికి వచ్చాక నా లెఫ్ట్లో ఇంకొక బెడ్రూము. బాల్కనీ కూడా స్పేషియస్గా ఉంది. ఏదో చిన్న బాల్కనీ ఇవ్వాలని కాదు, నేను ఒక మూలకి నిలబడ్డాను చూడండి. ఒక మూలకి నిలబడితే నేను కాకుండా ఇంకో 2 మనుషులు పడతారు. ఇక్కడ దాకా ఉంది, బాగా స్పేషియస్గా ఉంది. అండ్ బాల్కనీ నుంచి వ్యూ ఇది. అటుపక్క కూడా చాలా ఫ్లాట్స్ ఉన్నాయి, అన్నీ ఆక్యుపైడే. అంటే రీజనబుల్గా ఉంది, రీజనబుల్ ప్రైస్. మన సేవింగ్స్ నుంచి మనం కొనేయచ్చు, మనం ఒక ఇంటి వారం అవ్వచ్చు అన్నట్లుగా. ఇక్కడ కూడా చూడండి కబోర్డ్ బాగానే స్పేషియస్గా ఇచ్చారు చూడండి. ఎంత పొడవు ఉంది, నా చెయ్యి ఎంత పొడవు ఉంది. మ్యాక్సిమం స్టఫ్ అంతా వెళ్ళిపోతుంది. డ్రెస్సెస్, యాక్సెసరీస్, బెడ్ రిలేటెడ్ స్టఫ్, దుప్పట్లు ఏమైనా ఉన్నా కూడా చక్కగా పట్టేస్తాయి. ఎస్, ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. నాకు రైట్ సైడ్లో కిచెన్ ఉంది. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చారనమాట. ఈ స్పేస్ వాడుకోవడానికి కబోర్డ్స్. సో ఇది చూడండి ఎంత బాగుందో. చక్కగా చేయించుకోవచ్చు అండి మన ఇంట్లో.
మనకు కావాల్సినట్టుగా మన టేస్ట్ తగ్గట్టుగా చక్కటి కలర్ కాంబినేషన్స్తో. సో ఇది ఓపెన్ కిచెన్. అక్కడ అంత పైన అంతా కబోర్డ్స్ ఇచ్చారు, ఇక్కడ కబోర్డ్స్ అండ్ కింద కబోర్డ్స్. మీకు స్టవ్ తప్ప మిక్సీ అవి తప్ప ఇంకేమీ బయట కనిపించవు. క్లీన్ కిచెన్ అని చెప్పొచ్చు. కిచెన్కి బాల్కనీ ఇచ్చారు చూడండి, వాష్ ఏరియా కింద. సూపర్ చూడండి. ఇది జస్ట్ మోడల్ ఫ్లాట్ కాబట్టి ఒక చిన్న గ్రిల్ పెట్టి అక్కడి నుంచి వ్యూ కూడా ఇచ్చారు. ఇది లేదు అనడానికి లేదు, అన్నీ ఇచ్చారు. అండ్ అన్నీ ఇవ్వడం కూడా ఏదో పేరుకి ఇచ్చినట్టు కాదు, క్వైట్ స్పేషియస్గానే ఉంది. 842 స్క్వేర్ ఫీట్లో ఇంత మంచిగా కట్టడం అనేది కొంచెం ఇంపాసిబులే. ఏ గేటెడ్ కమ్యూనిటీలో ప్రైస్ ఇంత అని చెప్పరు, ఏదో ఎస్టిమేటెడ్ ప్రైస్ చెప్తారు. వీళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు 55 to 58 lakhs అని చెప్పేశారు. ఈ ప్రైస్లో విత్ ఫుల్ ఎమ్యూనిటీస్ మనకి 3 BHK 2 BHK పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో వచ్చే ఎమ్యూనిటీస్ ఇక్కడ మనకు ఉన్నాయి. మనది 2 BHK అయినా ఎమ్యూనిటీస్లో మాత్రం వీళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. బాస్కెట్బాల్ కోర్టు, షటిల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ అండ్ క్లబ్ హౌస్, యోగా రిలేటెడ్ హౌస్ ఒకటి ఉంది, యోగా ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఇవన్నీ ఉన్నాయి. అలాగే మనం మెయిన్గా చూసుకునేది ఏంటంటే స్కూల్స్ నియర్ బై ఉన్నాయా లేదా అని. బోయన్పల్లి నియర్ టు కొంపల్లి అంటే సిటీలోనే ఉంది. సో దీనికి స్కూల్స్ అనేవి దగ్గరలోనే ఉన్నాయి, షాపింగ్ మాల్స్ దగ్గరలోనే ఉన్నాయి. మనకి రోజువారీ గ్రోసరీస్ డెలివరీ అనేది స్విగ్గీ జొమాటో కూడా పక్కనే ఉన్నాయి. స్విగ్గీ జొమాటో కూడా మనకి డెలివరబుల్స్ ఉన్నాయి ఇక్కడికి. అండ్ మాల్స్ ఉన్నాయి. అంటే మనకి ఆల్మోస్ట్ సిటీలో ఉన్నట్టే. మనకి మాల్గా ఇప్పుడు చాలామంది నార్సింగ్ దాటి ORR అటువైపు వెళ్తున్నారు. అటువైపు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఇటువైపు ఒకసారి చూద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చూడండి. మీ బడ్జెట్లో వస్తుంది. కింద డిస్ప్లే అయిన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని మీరు కలిసి చూసి మీరు డెసిషన్ తీసుకోండి. ఇదైతే అకార్డింగ్ టు మై ఒపీనియన్ మనకున్న బడ్జెట్లో 55 to 58 lakhs అంటే బెస్ట్ ఆప్షన్.